ఓం శ్రీ గురుభ్యో నమః. మమ మస్తిష్క మర్కటం యూట్యూబ్ మాధ్యమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రఘు. పోయిన వారం కథలో విష్ణుప్రసాద్ ఈటానగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్లో ఆండ్రియా మిత్రుడైన అభినవ్ను కలుసుకొని అతని సహాయంతో కొరియర్ ఆఫీస్ చేరుకున్నాడు. కొరియర్ ఆఫీస్లో తన దగ్గరున్న వివరాల ప్రకారం తను చూసిన ఉత్తరం మున్ననూర్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోస్ట్ అయిందని తెలుసుకున్నాడు. తరువాత అభినవ్, విష్ణుప్రసాద్ ఇద్దరు కలిసి కమిషనర్ కార్యాలయంలో రామ్ చెప్పిన తన మిత్రుడిని కలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడ తన రామ్ మిత్రుడు డిప్యూటీ కమిషనర్ అని తెలిసి ఒకంత షాక్కు గురయ్యాడు విష్ణు. అతను మున్ననూరు చాలా వింత ప్రదేశమని, అక్కడ దూకుడు పనికిరాదని ఆలోచించి మొదట టూరిస్ట్గా వెళ్ళి రమ్మని సలహా ఇచ్చి పంపాడు. ఇక ఈ వారం కథలోనికి వెళ్తాం. ఈ వారం కథలో కూడా రెండే పాత్రలు ఉంటాయి, అది విష్ణుప్రసాద్, అభినవ్. ఇక కథలోనికి వెళ్దాం. రవీందర్ను కలుసుకున్న తర్వాత మున్ననూరుకు వెళ్ళాలని విష్ణు ఎంతో తహతహలాడుతున్నాడు. కమిషనర్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే తనకు మున్ననూరు ఎలా వెళ్ళాలో చెప్పాలని అభినవ్ను కోరాడు విష్ణు. అందుకు అభినవ్ ఇలా అన్నాడు: మీరు రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారండి, బాగా అలసిపోయి ఉన్నారు కూడా. ఈ ఒక్క రాత్రి ఇక్కడ స్టే చేసి ఉదయాన్నే బయలుదేరుతురు కానీ అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కొంతసేపు ముభావంగా ఉన్న తర్వాత ఆలోచించుకున్న విష్ణుప్రసాద్ సరేనన్నాడు. ఆ సాయంత్రం ఇద్దరు కాసేపు నెక్లెస్ రోడ్డుపై గడిపిన తర్వాత గదికి చేరుకున్నారు. స్వతహాగా ఎక్కువ మద్యం తాగడానికి ఇష్టపడకపోయినా అభినవ్కు పలు రకాల బ్రాండ్లు కలెక్ట్ చేయడం ఒక అలవాటు. అందుకే అతని గదిలో అన్ని మద్యం సీసాలు ఉన్నాయి. తను మద్యం తాగడానికి విష్ణును ఆహ్వానించాడు, కానీ విష్ణు త్రోసిపుచ్చాడు. ఎక్కువ ఫోర్స్ చేయలేదు అభినవ్. ఇద్దరు అక్కడున్న పెద్ద స్క్రీన్పై ఒక సినిమా వేసుకొని చూడసాగారు. ఇద్దరికీ సినిమా మీద పెద్ద దృష్టి లేదు. ఇంతలో అభినవ్ అక్కడున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, మీకు నల్లమల గురించి ఏమన్నా తెలుసా అని అడిగాడు. ఎప్పుడో చదివానండి, ఇప్పుడేం గుర్తులేదు జవాబిచ్చాడు విష్ణు. అయితే మీరు మున్ననూరుకు వెళ్ళడానికి ముందు కొంత సమాచారం సేకరించడం ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటాను అన్నాడు అభినవ్. అయితే మీ దగ్గర దానికి సంబంధించి ఏమైనా బుక్స్ ఉన్నాయా అడిగాడు విష్ణు. బుక్స్ చదివేంత టైం ఇప్పుడు మీ దగ్గర లేదండి, కాబట్టి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, మీకు ఉపయోగపడితే ఎక్కడైనా వాడుకోండి చెప్పాడు అభినవ్. అలా అన్న తర్వాత అభినవ్ నల్లమల గురించి ఇలా వివరించాడు. నల్లమల చాలా దట్టమైన అడవి. ఎన్నో వృక్ష జాతులకు, ఎన్నో జంతు జాతులకు అది నిలయం. దక్షిణ భారతానికి అదొక పెద్ద ఆక్సిజన్ సోర్స్. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. ఈ ఫారెస్ట్లో చాలా ట్రైబ్స్ ఉన్నాయి. ఆ ట్రైబల్స్ని చెంచులు అంటారు. వారి గ్రామాలను చాలా ప్రసిద్ధిగా చెంచు పెంటలు అని పిలుస్తారు. ఇదంతా మనకు అన్ని రకాల జాగ్రఫీ బుక్స్లోనో, హిస్టరీ బుక్స్లోనో దొరికే ఇన్ఫర్మేషనే. కానీ ఇక్కడ మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. అదేమిటంటే సౌత్ ఇండియాలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎత్తుపల్లాలను చూసి కృష్ణదేవరాయల కాలంలో ఎంతో ద్విగ్నీకృతంగా వెలిగి వీధులలో రత్నాల రాసులు, వజ్రాల రాసులు పోసి అమ్మేటంత సుభిక్షంగా ఉండేది. ఇలాంటి ఒక రాజ్యం కృష్ణదేవరాయల అనంతరం అతని అల్లుడైన అళయరామరాయ కాలంలో తలికోట యుద్ధంలో అంతమొందింది. తలికోట యుద్ధంలో అళయరామరాయ మరణించాడన్న వార్త వినగానే అళయరామరాయ తమ్ముడైన తిరుమలరాయ హంపి నుండి 7,000 ఏనుగులు, 30,000 గుర్రాలతో అక్కడున్న బంగారు, వజ్రాలను తీసుకొని నల్లమలలోనికి వెళ్ళాడట. వెళ్ళిన అతను 6-7 నెలలకు కానీ బయటకు రాలేదట. బయటకు వచ్చి హంపి నుంచి తన రాజధానిని పెనుగొండకు మార్చుకొని అక్కడి నుంచి పాలించడం ప్రారంభించాడు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజులలో
చోళులు, పల్లవులు వీరి సంపదలు, నగలు దొరికిన మాట అందరూ వినుంటాం, చూసుంటాం. కానీ ఇప్పటి వరకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఒక్క నిధి కానీ, ఒక్క వజ్రం కానీ బయటపడలేదు. ఆశ్చర్యం ఏంటంటే వీధులలో రాసులుగా పోసిన వజ్రాలు, రత్నాలు ఇప్పుడు ఏమైనట్టు ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడున్న రూమర్ ఏంటంటే తిరుమల రాయ నల్లమల్లలోకి వెళ్ళి ఈ వజ్రాలని, ముత్యాలని, ఇక్కడున్న సంపదని అక్కడ దాచిపెట్టాడని ప్రతీతి. ఇది ఈరోజు పుట్టింది కాదండి. ఇది మనకు స్వతంత్రం రాకముందు నుంచి దీనిపై అందరికీ ఒక కన్నుంది. మన స్వతంత్రం రాకముందే ఇన్ఫ్యాక్ట్ నల్లమల్లని జల్లెడ పట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు స్టార్ట్ అయిందే అక్కడ చాలా గ్రూప్స్ అండ్ గ్రూప్ వార్స్ కూడా. వీరు ఈ ప్రాసెస్లో అక్కడున్న చెంచు పెంటల్ని చాలా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. కానీ సంహౌ వాళ్ళు సర్వైవ్ అవుతూనే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నెంబర్స్ చాలా తగ్గాయి అనుకోండి. కానీ దీనికి హైలైట్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకే వారంలో దాదాపుగా ఒక 150 మంది దాకా ఈ గ్రూప్ వార్స్లో చనిపోయారు. అందులో ఒక ఫ్రెంచ్ టీం కూడా ఉన్నారు. కాబట్టి అప్పుడు ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో పెద్ద విషయమైంది. దాన్ని చొరవగా తీసుకొని ఇందిరాగాంధీ గారు నల్లమలలోనికి ఎవరూ వెళ్ళరాదని నిషేధం ప్రకటించారు. కానీ తర్వాత గవర్నమెంట్స్ మారిపోయాయి, రూల్స్ మారిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. ఇదే నల్లమల ఫారెస్ట్లో శ్రీశైలం అనబడే గొప్ప పుణ్యక్షేత్రం ఉంది. చాలా రోజులు ఈ శ్రీశైలానికి పగలు రాత్రి ప్రయాణం చేసేవారు భక్తులు. కొన్నాళ్ళకి ప్రభుత్వాలు భక్తులకు క్రూర మృగాల వల్ల ఇబ్బంది అవుతుందని రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కొండ ఎక్కడానికి ప్రయాణాలు ఆపించేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ లోకల్గా ఉన్న రూమర్ ఏంటంటే వీళ్ళ డైమండ్ మైనింగ్ కోసమని రాత్రిపూట భక్తుల ప్రయాణాన్ని ఆపించారన్నది ఒక పెద్ద రూమర్. ఇది ఎవరు బయట చెప్పరు, ఎక్కడా బయట మాట్లాడరు. కాబట్టి ఇది చాలా సీక్రెట్గా జరిగే విషయం. కానీ కొన్నేళ్ల క్రితం, మేబీ 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, యురేనియం మైనింగ్ చేయడానికి నల్లమల్ని ఎంపిక చేసినట్టు, నల్లమల్లో యురేనియం రిసోర్సెస్ ఎక్కువ ఉన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దాని మీద కొన్ని ప్రొటెస్టులు జరిగాయి. కొంతమంది సెలబ్రిటీస్ కూడా దాని గురించి మాట్లాడారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ ప్రొటెస్ట్ సైలెంట్ అయిపోయింది. ఎందుకు, ఏమిటి అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను. నల్లమల ఎంత దట్టమైన అడవంటే 12 ఏళ్ల క్రితం జనం మెచ్చిన నేత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రామచంద్రయ్య గారి హెలికాప్టర్ కనపడకుండా పోయింది. 3 రోజుల తర్వాత అతనితో పాటు అందులో ఉన్న 6 చనిపోయారని ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. కానీ ఆ హెలికాప్టర్ని ట్రేస్ అవుట్ చేయడానికి 3 రోజులు పట్టింది. అసలు హెలికాప్టర్ ఉందా లేదా అని తెలియడానికే 2 రోజులు పట్టిందంటే నమ్మండి. హెలికాప్టర్ లొకేట్ చేసిన తర్వాత రీచ్ అవ్వడానికి దాదాపు 1.5 రోజు పట్టింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ శవాలు ఎవరివో కూడా గుర్తుపట్టలేని స్థితిలో దొరికాయి అని చెప్పాడు అభినవ్. గొంతులో తడి సరిచేసుకుంటూ విష్ణు ఇలా అన్నాడు, రామచంద్రయ్య గారి యాక్సిడెంట్ నాకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు చెప్పిన 6 2 పైలట్లు ఉన్నారు. అందులో ఒక పైలట్ మా అన్నయ్య. కాసేపు అంతా నిశ్శబ్దమైంది. గొంతు సరి చేసుకొని, సారీ అండి, నాకు ఆ విషయం తెలీదు అని కన్విన్సింగ్గా చెప్పాడు అభినవ్. బహుశా ఇది ఆండ్రియాకు కూడా తెలియదు అనుకుంటాను. లాస్ట్ టైం నేను హైదరాబాద్కి అన్నయ్య బిలాంగింగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. అందుకే నాకు ఈ ఊర్లో అంత కంఫర్ట్గా లేదు. చాలా నెమ్మదిగా చెప్పాడు విష్ణు.